వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ మీద వాలితే కాల్ చేస్తాం. కేసీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకున్నారన్న రేవంత్. కాంగ్రెస్ హయాంలో నీటి ట్యాంకులు కనిపిస్తున్నాయి. పగా ప్రతీకారంతోనే పాలన జరుగుతుందన్న హరీష్ రావు. ప్రతిపక్ష నేతగా ముద్దులు, ఇప్పుడు పిడుగుద్దులు. జగన్ 10% రక్షణ సంక్షేమానికి ఖర్చు పెట్టారన్న చంద్రబాబు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే హామీలు గాలికి కొట్టుకుపోతాయి. కడపలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమన్న శర్మిల. ఐపీఎల్లో నేడు బెంగళూరు వర్సెస్ గుజరాత్. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం. తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 1:55 బేగంపేటకు చేరుకుంటారు అమిత్ షా. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఆసిఫాబాద్ జిల్లాకు మధ్యాహ్నం 3:05 చేరుకుంటారు. మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 4 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5 నిజామాబాద్ చేరుకుంటారు. 5:10 నుంచి 5:50 వరకు గిరిరాజ్ కాలేజీలో నిర్వహించనున్న సభలో అమిత్ షా పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం 6:30 బేగంపేటకు వస్తారు. సాయంత్రం 6:50 నుంచి 7:35 వరకు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. ఈ సభ అనంతరం సాయంత్రం 7:55 బేగంపేట నుంచి పశ్చిమ బెంగాల్కు తిరుగు పయనమవుతారు అమిత్ షా. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేరబోయేది బీజేపీలో అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ బీజేపీలో చేరతారని తాము మొదటి నుంచి చెబుతున్నామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. నువ్వు చేరబోయేది బీజేపీనే కదా చంద్రశేఖర్ రావు, మేము అదే కదా చెప్పింది. 9.5 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు, నోట్ల రద్దు చేసినప్పుడు, జిఎస్టీ బిల్లును తీసుకొచ్చినప్పుడు, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసినప్పుడు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను పొందుపరిచినప్పుడు, యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు, ప్రతి సందర్భంలో ఇక్కడ కారు గుర్తు మీద ఓట్లు వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖర్ రావుది. ఇవాళ కూడా ఈ తెలంగాణలో గూడు పుటాని జరుగుతుంది. అంతర్గతంగా ఒక అవగాహనతోటి
కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ ఈరోజు కుట్రలు చేస్తున్నారు. నామా నాగేశ్వరరావుని బక్రాని చేయడానికి వచ్చేది సంకూర్ణ ప్రభుత్వమని కేసీఆర్ చెబుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారని కేసీఆర్ను అడుగుతున్నానని ప్రశ్నించారు ఆయన. జిల్లా నయవంచన నక్క చిత్తుల మాటకు ముందు అబద్ధంతోనే మొదలు పెట్టే కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి బండకేసి కొట్టి ఖమ్మంలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా అని నేను చెప్పదలుచుకున్నా. నిన్నగాక మొన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి. ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బక్ర చేయడానికి, ఆయన చెవులో పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రిని చేస్తా అని. నేను అడుగుతున్న ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు. మా కార్యకర్తలు ఊరుకోరు. టిఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే రైతు భరోసా, రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. ఈ నెల 9వ తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా బకాయిలు చెల్లిస్తామని చెప్పారు ఆయన. ప్రతి రైతుకు రైతు భరోసా వేస్తే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. అమలు చేస్తున్నాం. ఈ మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులే. భద్రాచలం రామలవారి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరతామని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్నాయోనికి చెప్పిన 15 ఆగస్టు లోపల చేస్తారా భయ్, నువ్వు చేసిన అప్పులు కడుతున్నా, జర కూడా తీసుకోవాలి సంసారాన్ని కడతా అని. నువ్వు 15 ఆగస్టు లోపల చేస్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు. సరే మంచిది, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయి చెప్పిన. ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు, 15 ఆగస్టు లోపల వదిలిస్తాను. ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావుకు సూటిగా సవాలు విసురుతున్నా, సూటిగా సమాధానం చెప్తున్నా. 15 ఆగస్టు లోపల భద్రాచలం రాములవారి సాక్షిగా రైతులకు రాష్ట్రంలో, రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనీశ్వరరావును సిద్దిపేటలోనే పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూలం లెక్క పెరిగిండు, కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు. మొదట్లోటి చెప్పి మధ్యలోకి చోటు చెప్పి చివరికి పారిపోదామని ఎత్తుగడలు వేస్తున్నాడు. అందుకే తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మారుస్తారని చెబుతుంటే అది అబద్ధమని అంటున్నారు. కానీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ ఒక సభ వేదికగా మాట్లాడిన మాటలు గమనించాలన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే రిజర్వేషన్లు కొనసాగుతాయని రేవంత్ స్పష్టం చేశారు. ఇక బీజేపీ నేను చెప్తానే ఉన్నా, 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను రద్దు చేస్తారు. అందుకే 400 సీట్లు అడిగితే వాళ్ళు అడుగుతున్నారని.
నిన్న మన కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్నాడు రాజ్యాంగం మారుస్తామని ఎవడన్నా అంటే వాడిని చెప్పుతోని కొట్టాలని. నేను ఇప్పుడు ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అనే వ్యక్తి మీ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన వెంబడే రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లోనే మార్పులు చేస్తాం, రాజ్యాంగాన్ని మారుస్తామని నిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. స్పష్టంగా అధికారికంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంబడే రాజ్యాంగాన్ని మారుస్తామన్నాడు. ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకొని కొట్టాలని అరగుండును గుండు నేను అడుగుతున్నా. ఇవాళ నిజామాబాద్లో గుండు ఉన్నాడు, కరీంనగర్లో అరగుండు ఉన్నాడు. ఇక అపర మేధావి కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్ ఏపీ నుంచి వినిపిస్తోందన్నారు హరీష్ రావు. దీన్ని అడ్డుకోగల శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రకు సహకరించే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు హరీష్ రావు. ఇవాళ ఇంకో విషయం కూడా ఏంటంటే, మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్గా పెట్టారు. ఈ జూన్కు ఆ 10 ఏళ్ళు పూర్తి కాబోతా ఉన్నాయి. మళ్ళీ జాయింట్ క్యాపిటల్ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది. రేపు దాన్ని గట్టిగా అడ్డుకోవాలన్నా, పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాలో ఆయన మూలాలు ఉన్నాయి. ఆయన మళ్ళీ వాళ్ళకి సహకరించే ప్రమాదం లేకపోలేదు. గతంలో కూడా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పుడు బీజేపీ ప్రతిపాదించింది, కాంగ్రెస్ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ 7 మండలాలను లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్టును తెలంగాణకు దక్కకుండా చేసిన 2 జాతీయ ప్రాజెక్టులు ఆ రోజు తెలంగాణలో 7 మండలాలను సీరియస్గా వ్యతిరేకించింది, బంద్ కాల్ ఇచ్చింది. దీనికి బిల్లుకు అగనెస్ట్గా ఓటేసింది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. రేపు చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. లైక్ రాష్ట్ర విభజన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ జాయింట్ క్యాపిటల్ అంశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన హక్కులకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీటన్నిట్లలో ఇవాళ మేలు జరగాలంటే కడప ఎన్నికల ప్రచారంలో జగన్పై కాంగ్రెస్ చీఫ్ షర్మిల మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందే బీజేపీని గతంలో రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని, అలాంటి పార్టీతో నేడు జగన్ అంటకాగుతున్నారని ఫైర్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇస్తే వాటిని తొలగిస్తామన్న బీజేపీని జగన్ వ్యతిరేకించారా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీని ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇది బీజేపీ తెలిసిన రాజకీయం. మరి అలాంటి బీజేపీ పార్టీ గోత్రా విషయంలో రాజశేఖర్ బీజేపీ పార్టీని ఎంత వ్యతిరేకిస్తే, అంత దులిపేస్తే, మరి మణిపూర్ లో జరిగిన సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారు పల్లెత్తి మాట అన్నారా బీజేపీని? ఆఖరికి పార్లమెంట్ లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే మణిపూర్ ఘటన మీద అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చారు. అదే 4% రిజర్వేషన్ బీజేపీ పార్టీ ఎత్తేస్తామంటుంది. ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదంటుంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలు గ్రామ ప్రజలను కలిసి కాంగ్రెస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు ప్రజలను నిండా ముంచారని ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజులు ఉన్న ఉపాధి హామీ పని 200 రోజులకు పెంచుతామని, అలాగే రోజువారీ కూలీ 400 రూపాయలు చేస్తామన్నారు. మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను బీఆర్ఎస్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ఆమె. కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ గెలిచి 4 నెలలు అయింది, 40 పరేషాన్లు చేస్తోందని ఎద్దేవా చేశారు. భారీ మెజార్టీతో గెలవబోతున్నాం మా రాగిల. ఎందుకంటే 4 నెలల పాలన 40 పరిశాన్లు చేసి 4 నెలలు 40 పరిశాన్లు ఒక్క పరిశాన్ కాదు. ఎక్కడ చూసినా రైతు బంధు పరిశాన్ చేసిర్రు, రైతు బీమా పరిశాన్ చేసిర్రు, కేసీఆర్ కిట్టు పరిశాన్ చేసిండ్రు. అసలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పరిశాన్ చేయండి లేనే లేదు. చెరువులు ఎండబెట్టిర్రు, పొలాలు ఎండబెట్టిర్రు, కరెంటు బంద్ చేసిర్రు, ఉన్న అన్ని స్కీమ్లు కూడా అన్ని బంద్ చేస్తున్నారు. మాయ మాటలు చెప్పిండ్రు, ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, అన్ని అపోతాం. మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచారం బాగా జరుగుతుందండి. ప్రజల నుండి చాలా స్పందన ఉంది. కారు జోరు చాలా బాగుందండి. ఇక్కడ ప్రచారం చాలా బాగా చేస్తుండ్రు. ప్రజలలో కూడా మల్లారెడ్డి గారి మీద అభిమానంతో కానీ కేసీఆర్ గారి మీద అభిమానంతో చాలా బాగా స్పందన ఉంది. రానున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఔర్ ఎక్ బార్ మోదీ సర్కార్ నినాదంతో బీజేపీ రానున్న 100 ఏళ్ల అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు. 10 ఏళ్ల మోదీ పాలనలో భారత్ అగ్రరాజ్యాలతో పోటీ పడిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని, రానున్న ఎన్నికల్లో మోదీకి పట్టం కట్టాలని కోరారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు సంధ్యారాణి తెలిపారు. మోదీ నాయకత్వంలో పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. వర్గాలందరూ కూడా గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడీ గారి నాయకత్వం ఉండాలనేటిది పూర్తిగా కూడా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకొరకే ఇవాళ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రామగుండం నియోజకవర్గం నుండి భారీ మొత్తంలో 1,00,000 ఓట్లని గోమాస శ్రీనివాస్ గారికి కమలం పువ్వు గుర్తు మీద ఓట్లేసి ప్రజలందరూ కూడా ఆదరించాలని, ఈ 10 ఏళ్ల అభివృద్ధికి మీరు కానుకగా అవకాశం ఇస్తే మళ్ళొక 100 ఏళ్ల అభివృద్ధిని మోడీ గారి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని బీఆర్ఎస్ నేత కోవా లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆసిఫాబాద్లోని పలు వ్యాపార సముదాయాల్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా టిఫిన్ సెంటర్లో కోవా లక్ష్మి బజ్జీలు వేసి వినూత్నంగా కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లను కోరారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కోడలు నాగా సాహితీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం కొయ్యేటిపాడులో చేపట్టిన ఆమె ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. సూపర్ 6 పథకాల ప్రయోజనాలను వివరించారు. రాబోయేది కూటమి ప్రభుత్వం అంటూ ధీమా వ్యక్తం చేశారు నాగా సాహితీ. ప్రతి ఊర్లోని చాలా మంచి స్పందన వస్తుంది. ఎన్డీఏ కూటమి కంపల్సరీ నెగ్గుతారు. మా ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గారు, ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు తప్పకుండా ఎన్డీఏ కూటమి నెగ్గించండి. అదొకటి పథకాలు కూడా చాలా మంచి పెట్టారు. ఏంటంటే ఈసారి పింఛన్ 1000 రూపాయలు పెంచి 4000 చేసినారు పెద్దవాళ్ళకి. పిల్లలు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది ఆడపిల్లలకి 15. ఆదిలాబాద్ ఇలాకాలో కమలం వికసిస్తుందా, కాషాయం జెండా ఎగురుతుందా అంటే అవునని అంటున్నారు బీజేపీ శ్రేణులు. గత ఎన్నికల మాదిరే సీన్ రిపీట్ అవుతుందని, ఇప్పుడు కూడా తమదే గెలుపన్న ధీమాలో ఉన్నారు. మరి కమలనాథుల ఆశలు ఫలిస్తాయా? బీజేపీ విక్టరీ కొట్టడం ఖాయమేనా? వాచ్ ది స్టోరీ.
ఆదిలాబాద్ సెగ్మెంట్లో పార్లమెంట్ ఫైట్ హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఎన్నికల రణరంగంలో సై అంటే సై అంటున్నాయి. దీంతో త్రిముఖ పోరు నెలకొంది. ఇక గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు వ్యూహాత్మకంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ ఈసారి కూడా తమదే విజయమన్న ధీమాలో ఉన్న కమలనాథులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో బీజేపీ ప్రచారంలో దూకుడు పెంచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ ప్రజల్లో పలచన చేసే పనిలో పడింది. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న విమర్శలు గుప్పిస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి 4 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు గెలవడంతో ఈ ఎన్నికల్లోనూ విజయం తమదే అంటున్నారు కమలనాథులు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల నేతలు హస్తం గూటికి చేరిపోవడం కొంత బీజేపీకి బలం తగ్గే అవకాశం ఉన్నప్పటికీ కమలనాథులు మాత్రం గెలుపుపై ఆశాభావంలో ఉన్నారు. ఇక మరోపక్క కోల్పోయిన ఆధిపత్యాన్ని బీఆర్ఎస్ తిరిగి సంపాదించుకోవాలన్న తపనలో ఉంది. అందుకు తగ్గట్టుగా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే 2019లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ బీజేపీనే విజయం సాధించి పీఠాన్ని కైవసం చేసుకుంది. 7 నియోజకవర్గాలకు గాను అసెంబ్లీ సెగ్మెంట్లో 4 బీజేపీ, 2 బీఆర్ఎస్, 1 కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. సిర్పూర్, ముథోల్లో బీఆర్ఎస్ 2వ స్థానంలో నిలువగా ఆ పార్టీ నుంచి ఓడిపోయిన 2 మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్లో చేరడంతో ప్రస్తుతం ఆదిలాబాద్లో త్రిముఖ పోటీ ఛాయలు కనిపిస్తున్నాయి. అయితే పోలింగ్ సమయానికి పరిణామాలు మారి పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కమలనాథులు ఆశిస్తున్నట్టు ఆదిలాబాద్లో కాషాయం జెండా ఎగురుతుందా? బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా? అసలు ఆదిలాబాద్ బాద్షా ఎవరన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంతర్జిల్లా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ తెరుచుకోలేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి తేదీలు ఖరారు చేసిన అధికారులు నేటి నుండి షెడ్యూల్ ప్రకటించారు. దీంతో పోలింగ్ కేంద్రమైన పాండురంగ హైస్కూల్కు పోస్టల్ బ్యాలెట్ వినియోగం కొరకు తరలివచ్చారు. అయితే ఎటువంటి సమాచారం లేకుండా తేదీ మార్చడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చామన్న నోడల్ ఆఫీసర్తో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు. 6 గ్యారంటీలు అని చెప్పి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి ఆర్టీసీని నష్టంలోకి నెట్టారని మండిపడ్డారు. ఇక బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. దాని గురించి పట్టించుకుంటలేడు. ఇలా బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి ఏమంటున్నారు, ఒక్క నిమిషం కూడా కరెంటు పోతలేదు అంటున్నారు. నేను చెప్తా ఉన్నాను, ఇదే కామారెడ్డిలో పోతా ఉంది. నేను ఉండే వేడ్చల్ దగ్గర ఫిస్టేజ్ పార్క్ లో రోజుకు 4 సార్లు కనీసం 2 గంటలు కరెంటు పోతా ఉంది. ఆ పరిస్థితిలో మాయ మాటలు మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దయచేసి ముఖ్యంగా మా డిమాండ్ అలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాను తీసేస్తామని అంటున్నారు, దమ్ముంటే తీసే బిడ్డ, నీ సంగతి చూస్తాం. నిన్ను మా కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకులను మిమ్మల్ని అడుగు పెట్టనీయం జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ రాగానే కరెంటు పోతా ఉంది, ఓటర్లు రాస్తా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలుతా ఉన్నాయి. దాని గురించి పట్టించుకుంటలేడు. ఇలా బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి ఏమంటున్నారు, ఒక్క నిమిషం కూడా కరెంటు పోతలేదు అంటున్నారు. నేను చెప్తా ఉన్నాను, ఇదే కామారెడ్డిలో పోతా ఉంది. నేను ఉండే వేడ్చల్ దగ్గర ఫిస్టేజ్ పార్క్ లో రోజుకు 4 సార్లు కనీసం 2 గంటలు కరెంటు పోతా ఉంది. ఆ పరిస్థితిలో మాయ మాటలు మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దయచేసి ముఖ్యంగా మా డిమాండ్ అలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాను తీసేస్తామని అంటున్నారు, దమ్ముంటే తీసే బిడ్డ, నీ సంగతి చూస్తాం. నిన్ను మా కామారెడ్డిలో కాంగ్రెస్